అద్భుత శిల్ప సంపదకు నిలయం శ్రీకృష్ణదేవరాయల కళా దృష్టికి తార్కాణం 6.5 శతాబ్దాల వైభవం వరసి ఆధ్యాత్మికంగా విరాజిల్లుతోంది ప్రకాశం జిల్లా మార్కాపురం చెన్నకేశవ స్వామి దేవాలయం. కాలగమనంలో మాత్రం వైభవాన్ని కోల్పోతున్న పరిస్థితి. రంగులు సున్నాలతో రాతి స్తంభాలు సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. ఎట్టకేలకు ఆలయ పాలక మండలి మరికొందరి చొరవతో పూర్వ వైభవం సంతరించుకుంటుంది. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వెలసిన చెన్నకేశవ స్వామి దేవాలయానికి 650 ఏళ్ల చరిత్ర ఉంది. శ్రీకృష్ణదేవరాయలు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. దేవాలయంలో 48 రాతి స్తంభాలు, గర్భగుడిలో రాతి కట్టడాలు సుందరంగా కనిపిస్తాయి. స్వామివారిని దర్శించుకుని భక్తి పారవశ్యంలో ఉన్న భక్తులను ఈ రాతి శిల్పాలు మరింతగా ఆకట్టుకుంటాయి. శిల్ప సంపదను చూస్తూ తరిస్తూ ఉంటారు. తెల్ల రాతితో నిర్మించిన ఈ రాతి కట్టడాలు కాలక్రమంలో సహజ స్వరూపాన్ని కోల్పోతున్నాయి. ఉత్సవాలు, తిరునాళ్లు వస్తే చాలు అందంగా కనిపించాలనే ఉద్దేశంతో రంగులు, సున్నాలు వేస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాలుగా వేస్తున్న రంగులతో రాతి స్తంభాలపై ఉన్న బొమ్మలు కనుమరుగయ్యాయి. అట్టకట్టినట్లుగా రాతి స్తంభాలు అందాన్ని కోల్పోయాయి. ఈ పరిణామం కొంతమంది భక్తులకు మనస్తాపానికి గురిచేసింది. బళ్ళారికి చెందిన ఓ భక్తుడు ఈ పురాతన ఆలయ శిల్ప సంపదను పరిరక్షించేందుకు ముందుకు వచ్చారు. శాండ్ బ్లాస్టర్ అనే ప్రయోగం ద్వారా రాతి శిల్పాలపై ఉన్న రంగులు, వెల్లలను తొలగించారు. దాదాపు 40 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టి సహజంగా ఉండే రాతి శిల్పాలుగా తీర్చిదిద్దారు. ఇందుకోసం ప్రత్యేకంగా కార్మికులను తీసుకువచ్చి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పుడు స్టాండ్ ప్లాస్టింగ్ చేస్తాం. గతంలో పెయింటింగ్ ఉండేది, ఇప్పుడు పెయింటింగ్ రీపెయింటింగ్ చేసి పాలిష్ చేస్తాం. ఫస్ట్ పెయింట్ కొట్టిండ్రే దాన్ని క్రియేట్ చేసి మళ్ళీ ఇప్పుడు బాగా కనపడుతుంది, దానికి పాలిష్ చేసి పురాణం ఎట్లుంటుందో ఇప్పుడు అట్లా చేస్తాం. మళ్ళీ గతంలో ఇక్కడ మధ్యరంగం ఉన్నటువంటి స్తంభాలు అయితేనేమి, చుట్టూ ప్రాకారాలు అయితేనేమి సున్నంతో పూసి చేస్తూ ఉన్నారు. తిరునాళ్ళు వచ్చిందంటే అన్ని చోట్ల కూడా సున్నం పూస్తూ మన కళా వైభవాన్ని కనపడకుండా చేసినారు. పూర్వ వైభవాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ మధ్యరంగంలో ఉన్నటువంటి 48 స్తంభాలను కూడా మన బళ్ళారి వారి చేత ఇసుకతోటి చేసి నూతన కళా వైభవాన్ని బయటపెట్టినారు. ఆలయ ధర్మకర్తల మండలి ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యమైంది. సాంకేతికంగా బళ్ళారి భక్తుడు సహకారం అందించగా, ఆర్థికంగా ఆలయ అధికారులు బాధ్యత తీసుకున్నారు. ప్రస్తుతం ఆలయం పూర్వ వైభవం సంతరించుకుందని, సహజత్వం ఉట్టిపడుతుందని భక్తులు పేర్కొంటున్నారు. పూర్వం దేవాలయం ఎట్లా ఉండేదో ఇప్పుడు కూడా ఆ విధంగా పాత పెయింట్లన్నీ తీసేసి ఇప్పుడు న్యాచురల్గా ఎట్లా ఉన్నదో ఇప్పుడు అట్లనే ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా ఉండటమే చాలా బాగుంది. ఇట్లా ఉండటం కూడా చూసే వాళ్ళకి కూడా చాలా బాగానే ఉంది. దేవస్థాన ప్రాచుర్యం భక్తులందరికీ తెలియజేయాలనే సత్సంకల్పంతో ఇప్పుడు ఉన్నటువంటి పాలకవర్గం అయితేమి, సేవా సంఘం అయితేమి ఈ కార్యక్రమాలన్నీ పూనుకొని ముందుకు చేస్తున్నటువంటి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. 650 సంవత్సరాల శ్రీకృష్ణ దేవాలయంలో ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా సహజ రూపం తీసుకొచ్చి ఈరోజు మార్కాపురం పట్టణ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమం ఎంతో కనువిందుగా జరిగి ఉంది. ఈ కార్యక్రమానికి సుమారు మాకు ఒక 5 నుంచి 6 లక్షల దాకా వ్యయం అయినది. చారిత్రక నేపథ్యం, అద్భుత శిల్ప సంపద కలిగిన మిగిలిన దేవాలయాలను ఇదే విధంగా శాండ్ బ్లాస్టింగ్ ద్వారా పూర్వ వైభవం తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు.